పేరెంటింగ్ టిప్ నెంబర్ 10కి స్వాగతం. మనం సాధారణంగా మన జీవితంలో చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే కంపారిజన్. ఇతరులతో మనం పోల్చుకోవడం. నిజానికి ఇతరులతో మనం పోల్చుకోకపోతే ఎదగలేం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం ఎదగడానికి సంబంధించిన పారామీటర్స్ని అప్పుడప్పుడు ఇతరులతో చూస్తాం. కానీ ఇన్ జనరల్ మాత్రం మన పిల్లల్ని ఇతరులతోటి పోల్చి కావాలంటే వాళ్ళు ఆ రంగంలో ఎదిగారా, నువ్వు నీ రంగంలో ఎదుగు అని చెప్పడం. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే నాకు రావాలి మా అబ్బాయి, అలా కాదు. నువ్వు వేరే చోట. ఎండ్ పాయింట్ ఏంటంటే జీవితంలో సక్సెస్ అవ్వడం. సక్సెస్ అంటే ఏంటి? నాకు తెలిసి ఇవాల్టి పారామీటర్స్లో సక్సెస్ అంటే ఒక వ్యక్తికి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 3 ఉంటే సక్సెస్ అయినట్లు లెక్క. 1 డబ్బు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం అది. 2 ఆనందం. ఆనందం లేనప్పుడు ఆనందంలోంచి ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంలోంచి ఆయుష్ వస్తుంది, ఆనందంలోంచే సంతృప్తి వస్తుంది, ఆనందంలోంచే బ్రాడ్ మెంటాలిటీ వస్తుంది, ఆనందంలోంచే సమాజాన్ని తోటివారిని అర్థం చేసుకునే గుణం వస్తుంది. ఆనందం అనేది ఉంటే అన్నీ వస్తాయి. అందులో డబ్బు ఉండాలి, కెరీర్లో ఆనందం ఉండాలి. 3వది విన్ 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 అని ఒక పాలసీ ఉంటుంది. నేను గెలవాలి, నువ్వు గెలవాలి, మనిద్దరం గెలిచి సమాజాన్ని గెలిపించాలి. అందుకని మన పిల్లలకి ఒక కెరీర్ మనం ఫిక్స్ చేస్తుంటే, మన పిల్లల్ని మనం కనుక పుష్ చేసి ముందుకెళ్ళాను అంటుంటే, వాళ్ళకి మనం ఏది డిజైన్ చేసినా ఈ 3 ఉండేలా చూడండి. ఒక ఫినాన్షియల్ స్టేటస్ ఉండాలి, ఒక హ్యాపీనెస్ ఆఫ్ ద మైండ్ ఉండాలి, ఎట్ ద మైండ్ స్టేటస్ ఉండాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సమాజానికో, తోటివారికో, ఎదుటివారికో, పక్కింటి వాళ్ళకో, ఆ ఉన్న స్ట్రీట్కో, విలేజ్కో, పంచాయతీకో, లేకపోతే కనుక మండలానికో, జిల్లాకో, రాష్ట్రానికో, దేశానికో, కుటుంబానికో, వంశానికో, స్కూలుకో, కాలేజీకో మన వల్ల ఉపయోగం ఉండాలి, మన పిల్లల వల్ల ఉపయోగం ఉండాలి. ఏ కారణం చేతనైనా ఉపయోగం లేకపోయినా వాడి వల్ల జనానికి నష్టం కలగకూడదు. మన పిల్లల వల్ల జనానికి పక్కవాడికి నష్టం కలగకపోవడమే నా దృష్టిలో అతి గొప్ప. అందుకని మనం మీ పిల్లల్ని అలా మోటివేట్ చేయండి, మన పిల్లల్ని అలా మోటివేట్ చేద్దాం. ఈ ట్రయాంగులర్ లైఫ్ సైకిల్లోకి తీసుకువెళ్ళి సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్గా ఉండేందుకు కావాల్సినవి మనం ప్లాన్ చేద్దాం.